మెరుపెందుకు ఎన్నడు తెలియంది ఎందుకో నాలో మొదలైంది ఎందుకో నేనే నాలాగా అస్సలు లేనెందుకో సొగసులకు ఈ రోజు బరువెందుకు నడకలకు ఈ రోజు పరుగెందుకో ఊపిరికి ఈ రోజు ఉడుకెందుకు కార్తిక్, ఇది నాకు ఇష్టమైన వాచ్, ఎంతో స్పెషల్. తన చూపులోన తన రూపులోన తన రేఖలోన శుభలేఖలోన వెలిగేందుకా చెలికై ఇలా ఇలా అలై చెలించేందుకా తన నవ్వులోన సిరివానలోన విరికోనలోన చిరుతేనెలోన మునిగేందుకా ఎందుకో తొలి తొందరెందుకో నాలో ఎద చెందులెందుకో నేనే డియర్ మాలిని, లేనెందుకో ఇదెవరు పెట్టారు ఇక్కడ? నేనే నీకోసమే తెచ్చాను మాలిని. నువ్వా? నా కోసమా? కళా నిజమా? నిజమే. వాట్ సో స్పెషల్? ముందది ఓపెన్ చేయి, దానిలో ఏముందో తెలుస్తుంది. అది నీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇందులో ఏమున్నా నాకు నచ్చుతుంది, ఎందుకంటే ఇచ్చింది కార్తిక్ కదా. కార్తిక్, ఇట్స్ సో క్యూట్. చాలా షాప్స్ వెతికి దీన్ని నీకోసమే సెలెక్ట్ చేశాను. నువ్వు రిప్రజెంటేటివ్ గా కంపెనీలో వర్క్ చేయడమే కాకుండా నా ప్రాజెక్ట్ వర్క్స్ కూడా డీల్ చేస్తున్నావు. అందుకని ఐఎమ్ సో హ్యాపీ అబౌట్ దాట్. అందుకే ఈ రిస్ట్ వాచ్ నీ గిఫ్ట్ గా ఇస్తున్నాను. చాలా బాగుంది కార్తిక్. ఒక ఫ్రెండ్గా నువ్వు ఇచ్చిన గిఫ్ట్ నాకు చాలా బాగా నచ్చింది. ఫ్రెండ్గా కాదు, నీకు సీనియర్గా ఇస్తున్నాను. బాగా వర్క్ చేస్తున్న జూనియర్స్కి సీనియర్స్ ఇలాగే గిఫ్ట్స్ ఇస్తూ ఉంటారు. సో నేను కూడా అలాగే ఇచ్చాను. నువ్వు ఎలా ఇచ్చినా నువ్వు బెస్ట్ ఫ్రెండ్గానే ఇచ్చావనుకుంటాను. నో, అలా అనుకోకు. ఇది నువ్వు కష్టపడి పనిచేస్తున్నందుకు ఒక సీనియర్గా ఇచ్చాను. ఇలాంటి గిఫ్ట్స్ ఇవ్వటం వల్ల జూనియర్స్ ఇంకా కష్టపడి పనిచేస్తారు. దీనికి ఒక రీజన్ ఉంది, ఒక పర్పస్ ఉంది. ఫ్రెండ్షిప్తో ఇచ్చే గిఫ్ట్లకు ఎలాంటి రీజన్స్ ఉండవు. సరే, నువ్వు ఎందుకు ఇచ్చినా ఇది నాకు బెస్ట్ గిఫ్ట్. సరే, నీకు నచ్చింది కదా, కీప్ ఇట్ అప్. కార్తిక్, ఇది నువ్వే తెచ్చావు కదా, నువ్వే నా చేతికి పెట్టు. నువ్వు ఇలా చిన్నపిల్లలా బిహేవ్ చేయటం మానవా? అప్పుడప్పుడు జూనియర్స్ మాట కూడా సీనియర్స్ వినాలి బాబు. పెట్టు. ఓకేనా? నేను చేసే వర్క్తో నీ మనసుకి నచ్చుతున్నాను. నువ్వు నీ క్యారెక్టర్తో నా మనసుకి ఎప్పుడూ దగ్గరయ్యావు. మ్యాథ్స్లో 1+1 = 2 అయితే లవ్లో 1+1 = 2. బావా, ఒకరికొకరు పరిచయం అయ్యాక ఎవరైనా ప్రేమించుకుంటారు. కానీ మనం చిన్నప్పటి నుంచే ఒకరికొకరు ఇష్టపడ్డాం. నువ్వు నా సొంతం బావా.
వీణా ఏమైంది? కాళ్ళకి ముళ్ళు గుచ్చుకుంది బావా. అయ్యో వెయిట్, కదలొద్దు. తొలి పలుకులతోనే కరిగిన మనసు చిరు చినుకులలాగే జారే, కుసకుసలను వింటూ అలలుగ వయసు పద పదమని తీరం చేరే, ఏ పని పాట లేని చల్లగాలి ఓ సగం చోటే కోరి మీ కదే విందా, ఊరు పేరు లేని ఊహాలో కానా తారా తీరం దాటి సాగిందా ప్రేమా. నొప్పిగా ఉందా? లేదులే బావా. ఇంట్లో అందరినీ నీ మాటలతో బెదరగొట్టేస్తావు. చిన్న ముళ్ళు గుచ్చుకుంటే మాత్రం బాబోయ్ అమ్మో అంటూ నాన్న గొడవ చేస్తున్నావు. ఎందుకంటే నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ ముళ్ళు కాదు బావా, పువ్వులు. వాళ్ళతో ఎలాగైనా ఉంటాను. కానీ ముళ్ళు గుచ్చుకుంది కాబట్టి ఏయ్, నీకెంత ధైర్యమే? మా వీణ కాల్లోనే గుచ్చుకుంటావా? బావా. సారీ, నా వీణ కాల్లోనే గుచ్చుకుంటావా? నిన్నేం చేస్తానో చూడు. ఓకేనా? అరుస్తావు అంతేనా? నిన్ను బావా నిన్ను. ఏయ్! ఐ లవ్ యూ కార్తిక్. బావా, నువ్వు బెంగళూరుకి వెళ్లకుండా ఇక్కడే ఉండుంటే బాగుండేది.